అరే మీ అందరూ అలా మొహాలు వేలాడేసుకుని నిలబడ్డారే? ఇంకేమిటి సంగతులు? వ్రతం బాగా జరిగిందా? అన్నీ చక్కగా జరిగాయి. ఇద్దరు కోడళ్ళు వ్రతం చేసుకున్నారు. మరి కొత్త కోడలు నువ్వు వ్రతం చేసుకున్నావా? తను చేసుకోలేదు. ఈ వ్రతాన్ని మంగళసూత్రం కట్టించుకునే వాళ్ళే చెయ్యాలి కదా, అందుకనే. ఇలా రా, నువ్వు రాయిలా. అంటే వ్రతం చేసుకోలేదా? నే చెప్పిన పనైనా కనీసం చేశావా? గుర్తుందా? వెళ్ళేటప్పుడు ఏం చెప్పాను? నువ్వు మా వంశానికి ఒక మనవణ్ణివ్వాలి, నీకో చెల్లెలు కూడా ఉందని ఆ భద్రంగాడు చెప్పాళ్లే. రాగిని మాట్లాడమే. నిన్నే అడిగేది. మావయ్య గారు, నన్ను ఆశీర్వదించండి. మావయ్య గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. నిన్ను చూస్తే నాకు సంతోషంగానే ఉంది. ఈ మధ్య లోపల బయట బాగా తిరుగుతున్నావట. వ్రతం కోసమే నిన్ను లోపలికి రమ్మన్నారు కదూ? అయినా లోపలికి రావడం నాకు ఇష్టం లేదు మావయ్య గారు. నేను అక్కడే చాలా హాయిగా ఉన్నాను. ఆ మాట ఆయనకు కూడా చెప్పాను, కానీ ఆయన నన్ను పారిపోదని రమ్మన్నారు. చిన్న కోడలా, నువ్వు చెప్పమ్మా చిన్న కోడలా, భయపడకు. నా మీద ఒట్టు మావయ్య గారు, ఈ భవనంలో నుంచి పారిపోవాలని ఆలోచన నాకు రాలేదు. పారిపోవడానికి ప్లాన్ వేసింది మావారే. అందుకేనా తను దేవుని నగలు దొంగిలించాడు? అయిండొచ్చు మావయ్య గారు, కానీ అసలు ఆయన తనతో ఏమీ తీసుకురాలేదు. అందుకనే సగం దారిలోనే ఆపేశాను నేను. నిజం చెప్పాలంటే నాకు అసలు వెళ్లాలనే లేదు. నేను ఆయనకు కూడా చెప్పాను, ఈవిడికి చెప్పాను, మీరు చేయమన్న పనిని వాళ్ళకి చేయమని చెప్పాను. ఇవాళ కూడా చెప్పాను, అడగండి కావాలంటే. ఏం పర్వాలేదు. తీర్థయాత్రలకు వెళ్ళొచ్చాక నా మనసుని మళ్ళీ మలినం కానివ్వను. ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటాను. కామం, క్రోధం, మోహం, లోభం అన్నిటినీ పాత సంగతులు మర్చిపోయి కొత్తగా ఆరంభించాలి. మీరంతా ఇక వెళ్ళొచ్చు. నువ్వు కాదు. నీతో ఒంటరిగా మాట్లాడదలిచాను.